రేవంత్ రెడ్డి విద్యాశాఖ గురించి మాట్లాడుతూ నేను ఇంత మంచిగా పని చేస్తున్నందుకు నేను రాజీనామా చేయాలనా, విద్యాశాఖ మంత్రిగా ఇంకొకరిని నియమించాలనా అని మాట్లాడుతున్నాడు. తెలంగాణలో విద్యాశాఖకు పూర్తి స్థాయిలో మంత్రి లేడు. అర్జెంటుగా రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయి మంత్రిని విద్యాశాఖకు నియమించాలని నేను మిమ్మల్ని అడుగుతున్నా. పర్ఫామ్ చేసినందుకు నేను విద్యాశాఖ నుంచి తొలగాల? అవును రేవంత్ అన్న, నువ్వు అసలు రాజీనామా చేయొద్దు విద్యాశాఖ మంత్రిగా. ఎందుకంటావా? నేను చెప్తా చూడు ఎందుకంటే గురుకుల స్కూల్లో అమ్మాయిలు రోడ్ల మీదకి వచ్చి మా స్కూల్లో ఇంత ఇబ్బంది అవుతుంది, మా హాస్టల్స్లో నీళ్లు లేవు, వాడుకోవడానికి నీళ్లు లేవు, తినడానికి తిండి సరిగ్గా ఉండడం లేదు, బాత్రూమ్లు సరిగ్గా లేవు అని బయటికి వచ్చి వాళ్ళ బాధ చెప్పుకుంటూ ప్రొటెస్టులు చేస్తున్నా వాటిని పట్టించుకోకుండా ఉన్నావు చూడు, అందుకు నువ్వు రాజీనామా చేయొద్దు. ఇంక అంతేకాకుండా పాములు వస్తున్నాయి, హాస్టల్ లోపలికి పాములు వస్తున్నాయి, బయట కొంచెం సేపు కూడా నిల్చోలేకపోతున్నాము, ఇంత ఇబ్బంది అవుతుందని ఆ విద్యార్థులు వాళ్ళ గోస చెప్పుకుంటున్నారు చూడు. అసలు నీకు అది ఏమాత్రం పట్టకుండా ఉంది చూడు, అందుకు నువ్వు రాజీనామా చేయొద్దు. ఇక ఇవి మాత్రమే కాకుండా హాస్టల్స్లలో నీళ్ళు సరిగ్గా లేకపోవడము, టాయిలెట్స్ 500-700 మంది విద్యార్థులకు కూడా 1-2 టాయిలెట్స్ మాత్రమే ఉన్నాయి, టాయిలెట్స్ని కట్టించండి, వాటిని నీట్గా చేయండి అని అడిగితే ఆ మేనేజ్మెంట్ తలా ఒక్కొక్కరు 10 రూపాయలు ఇవ్వండి, 10-20 రూపాయలు ఇవ్వండి, అప్పుడు క్లీన్ చేపిస్తామని గవర్నమెంట్ గురుకుల స్కూల్లో ఉన్న ఈ పరిస్థితిని నువ్వు పట్టించుకోకుండా ఉన్నావు చూడు, అందుకు నువ్వు రాజీనామా చేయొద్దు. ఇక అంతేకాకుండా నిరుద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకొని రేవంత్ రెడ్డి సర్కార్ వస్తే, కాంగ్రెస్ సర్కార్ వస్తే జాబ్లన్నీ ఫిల్ చేస్తారు, జాబ్ నోటిఫికేషన్లు వేస్తారు, బతుకులు జర బాగుపడతాయి అని ఎన్నో ఆశలతో ఎంతో నమ్మకంతో నిన్ను భుజాన మోసుకొని ఓట్లేసి గెలిపించిన నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈరోజు వాళ్ళను మినిమం కూడా దేకకుండా వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేయించుకుంటూ ఉంటున్నావు చూడు, అందుకు నువ్వు రాజీనామా చేయొద్దు. విద్యాశాఖ మంత్రిగా నేను ఇంత చేసినా, నేను అంత చేసినా, నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు నేను ఆహార పథకాన్ని తీసుకొచ్చిన, భోజన పథకాన్ని తీసుకొచ్చిన అంటున్నావు, మంచిగానే ఉంది. టీచర్ల విషయంలో నేను ఇంత చేసిన, ట్రాన్స్ఫర్లు చేసిన అంటున్నావు, అవన్నీ ఓకే అన్నా, కానీ కనీస బాధ్యతలు, కనీస అవసరాలు లేక కూడా తెలంగాణలో ఈరోజు గురుకుల్ స్కూల్స్ కానీ హాస్టల్స్ కానీ ఇంత తిప్పలు పడుతున్నారు. మరి ఆ తిప్పలన్నీ పట్టించుకోవాల్సింది నువ్వే కదా విద్యాశాఖ మంత్రిగా, అవేవి కూడా నువ్వు చూస్తలేవు. మళ్ళీ మీదంగా నేను ఇంత చేసినా, నేను అంత చేసినా, నేను ఇవి చేసినా, అవి చేసినా, నేను ఎందుకు రాజీనామా చేయాలి, ఇంత చేసినందుకే నన్ను రాజీనామా చేయండి అని మాట్లాడుతున్నావు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటావు రేవంత్ అన్న నువ్వే? ఇప్పటికే మేమే చాలాసార్లు మాట్లాడినాం, చిత్రగుప్తంలో చాలాసార్లు మాట్లాడినాం విద్యార్థుల సమస్యల గురించి, హాస్టల్స్లలో పడుతున్న ఇబ్బందుల గురించి. తిండి చక్కగా లేక ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్ పాలవుతూ అక్కడ ఆ సరౌండింగ్స్ అంతా కూడా నీట్గా లేక ఆ దోమలు గుట్టి హెల్త్ ఖరాబ్ అయ్యి ఆ హాస్టల్స్లలో ఉండలేక ఇంటికి పోయి గవర్నమెంట్ హాస్పిటల్స్లో చూపించుకుంటా విద్యార్థులు ఎంత ఇబ్బంది పడుతున్నారో అవన్నీ కూడా మాట్లాడినాము, వాటి అన్నిటి గురించి కూడా చెప్పినాము. కానీ ఇప్పటివరకు వాటికి పరిష్కారం ఏడుంది? వాటి పరిష్కారమే లేదు. వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు చేసి అది సంబంధిత జిల్లా అధికారులకు దృష్టికి పోయే వరకు వాళ్ళు నిరసనలు చేస్తే తప్ప వాళ్ళ సమస్యలను తీరుస్తాం అనే ఒక హామీ ఇస్తలేరు. అంటే ప్రజలు, ఈ విద్యార్థులు ఎవరైతే ఫస్ట్గా చెప్తారో ఈ సమస్యలు ఉందంటే వాటిని నార్మల్గా పట్టించుకోరు. రోడ్ల మీదకి రావాలి, నిరసనలు చేయాలి, ఆ పిల్లలంతా అర్ధమరాత్రులైనా సరే ఆ రోడ్ల మీదకి బకెట్లు పట్టుకొని వచ్చి నిరసనలు తెలపాలి. ఆ హాస్టల్, ఆ కాలేజ్ హెచ్ఓడి ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంటి వరకు ఆ బకెట్లు అవన్నీ పట్టుకొని పోవాలి. ఇన్ని తిప్పలు పడాలన్నా చదువుకోవడానికి కూడా? ఓ పక్క చదవాలన్నా, లేకపోతే కనీస వసతులు లేవు, కనీస అవసరాలను కూడా తీరుస్తలేరని ఈ ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు చేసుకుంటూ ఉండాలా విద్యార్థినులు, ముఖ్యంగా అమ్మాయిలు. మీ ఇంట్లో వాళ్ళనైతే అట్లా వదిలేరు కదా, మరి వీళ్ళైనా అంతే కదా. అంతగానం రోడ్ల మీదకి వచ్చి చెప్పినా కూడా పట్టించుకోలేదు. రోడ్ల మీదకి వచ్చి అంత మాట్లాడితే అప్పుడు ఆ సంబంధిత జిల్లా అధికారులు ఫోన్లలో మాట్లాడి మీ సమస్యను తీరుస్తాంలే అని ఒక మాట చెప్తున్నారు. మరి అది తీరుస్తలేదా దేవునికే ఎరుగు. కానీ ఆ విద్యార్థులను మాత్రం ఇంతగానం
ఆ గవర్నమెంట్ స్కూల్లో చదవడమే ఒక పాపము, గవర్నమెంట్ గురుకులాల్లో చదవడమే ఒక నేరము, ఇలాంటి ఇంకా దిక్కు దివాన లేక ఆర్థిక స్తోమత లేక హాస్టల్స్లకు పంపించి మంచి చదువు ఉంటుందని, మంచిగా తిండి పెడతారు, 3 పూటల మంచిగా చూసుకుంటారు, సురక్షితంగా ఉంటారు అని ఆ బడులకి ఆ గురుకులాలకి పంపిస్తుంటే ఆ గురుకులాల పరిస్థితి ఏమో ఇట్లుంది. మరి ఆ గురుకులాలను పట్టించుకోవాల్సింది నీవే కదా ఎడ్యుకేషన్ మినిస్టర్గా. ఇందుకే కదా ఇప్పుడు తెలంగాణలో కొత్త కొత్త ఉద్యమాలు కూడా మొదలవుతున్నాయి. మొన్నటి వరకు కాక్రోచ్ జనతా పార్టీ ఎట్లుందో ఇప్పుడు తెలంగాణ ఇండియన్ పార్టీని అంటూ కూడా ముఖ్యంగా నిరుద్యోగులు ఇలాంటి ఒక ఉద్యమాన్ని తీసుకొస్తున్నారు. పొద్దున్న లేస్తే మా జాబులు ఎప్పుడేస్తారు, మాకు జాబులు కావాలి అని ఈ రోజు వరకు కూడా నిరీక్షిస్తూ ఆ ప్రభుత్వాన్ని ఒక పక్క అడుక్కుంటూ ఎవరైతే వచ్చి హామీలు ఇచ్చి ఇప్పుడు దర్జాగా పోయి ఉంటున్నారో వాళ్ళందరూ హామీలు ఇచ్చిన వాళ్ళని కూడా ఈరోజు ప్రశ్నిస్తూనే ఉన్నారు, అడుగుతూనే ఉన్నారు. మరి నువ్వు విద్యాశాఖ మంత్రిగా ఇంత అంతా చేస్తున్నప్పుడు ఇవెందుకు పట్టించుకుంటలేవు? నువ్విచ్చిన మాటలే కదా 2 లక్షల ఉద్యోగాలు ఏడాదికి, జాబ్ క్యాలెండరు, నిరుద్యోగ భృతి, విద్యార్థులందరికీ కూడా స్కూటీలు, పోలీసు ఉద్యోగాలు, డిఎస్సి ఉద్యోగాలు, అన్ని టీచర్ ఉద్యోగాలు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇవన్నీ కూడా భర్తీ చేస్తామని ఒకప్పుడు ఇచ్చిన మాటలే కదా. అవి ఈరోజు తీరుస్తలేవనే కదా వీళ్ళంతా ఇంతగానం తనలాడుతున్నారు. ఇంకా నువ్వు విద్యాశాఖ మంత్రిగా ఏం చేస్తున్నట్టు? ఏదో 1, 2 చిన్న చిన్నవి చేసి మొత్తం నేను చేసేసిన, ఈ శాఖలో నేను మొత్తం బెస్ట్ ఇచ్చేసిన, ఇంకా అవసరమే లేదు, నేనెందుకు రాజీనామా చేయాలి, నేను ఇంత పని చేస్తున్నందుకు రాజీనామా చేయాలని ఈరోజు మాట్లాడుతున్నావు. అసలు ఇందులో ఏం పని చేసినావు? అసలు నిరుద్యోగులను అట్లనే గాలికి వదిలేసినావు, విద్యార్థుల కనీస అవసరాలకు సంబంధించి అంతంతకే ఉన్నావు. అసలు ఏ రకంగా ఈరోజు తెలంగాణలో విద్యాశాఖ మంత్రిగా నువ్వు మంచి చేస్తున్నావు, విద్యాశాఖలో మంచి బెస్ట్ రిజల్ట్స్ వస్తున్నాయని ఏ రకంగా అనుకోవాలి? ఇవన్నీ ఇట్లే ఉన్నాయి. మీదికి మాటలు మాత్రం నేనెందుకు రాజీనామా చేయాలి, నేను చేయాల్సిన అవసరమే లేదని మాట్లాడుతున్నావు. చేయకన్నా రాజీనామా చేయకు. కొన్ని రోజులైతే చూస్తారు ఈ నిరుద్యోగులు, విద్యార్థులు అందరూ కూడా మళ్ళీ ఒక గుణపాఠం అనేది చెప్తారు. సో దీనిపై మీరేమంటారు? కామెంట్ రూపంలో చెప్పండి.